డెఫినెట్గా అండి వీళ్ళు నరేష్ గారు గెలుస్తున్నారు, నరేష్ గారి ప్యానెల్ మొత్తం గెలుస్తుంది. సో అందరు అదే మాట అంటున్నారు. ఇంకా మాకు రిజల్ట్ వచ్చేసింది, వెయిట్ చేసేదాకా అవసరం లేదు. వేరే హ్యాపీ అండి. ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? ఎందుకంటే నరేష్ గారు చాలా మంచి మంచి పనులు చేస్తున్నారండి. ఆల్రెడీ మేము చూసాము అన్నీ. 1 ఇయర్ నేను ట్రావెల్ చేశాను నరేష్ గారితో. సో డెఫినెట్గా ఆయన మంచి మనిషి, అందరికి హెల్ప్ చేస్తారు. విజయ నిర్మల్ గారు కానివ్వండి, అందరు హెల్ప్ చేస్తున్నారు. ఈ ఎన్నికలతోటి కార్మికులకు ఏ రకంగా సేవ చేసే అవకాశం? అంటే పెన్షనర్స్ కానివ్వండి అన్నిటికీ తను హెల్ప్ చేస్తున్నారండి. ఎస్పెషల్ లేడీస్ కూడా జీతా రాజశేఖర్ గారు కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు, మేడం కూడా. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ప్యానెల్. అంటే మా టీవీ తరపున మీ ఆర్టిస్టులకు ఏం చెప్తారు? మా ఆర్టిస్టులు అందరూ మంచి వాళ్ళని గెలిపించండి. డెఫినెట్గా నరేష్ గారిని గెలుస్తున్నారు, మీ అందరూ తెలుసు. జీతా రాజశేఖర్ గారు నరేష్ గారు గెలుస్తున్నారు, ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నారండి. డెఫినెట్గా నరేష్ గారి ప్యానెల్ అందరూ గెలుస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ ఎలక్షన్ ద్వారా కార్మికులకు ఎలా సేవ చేయబోతున్నారు? ఆ కమిటీలో నేనేం లేను, నేను ఒక మెంబర్నే, ఒక ఫ్యామిలీ మెంబర్నే. అందరితో పాటు నేనుంటా, అందరితో పాటు నా వంతు కృషి చేస్తా. ఏం కావాలన్నా ముందుంటా. మీరు ఏం కోరుకుంటారు? మంచిగా కోరుకుంటున్నా, అందరికి బాగుండాలని కోరుకుంటున్నా, అంతే. ఇంకేముంటుంది? కార్మికులకు ఓటు వేసే విధానం ఎలా వేయాలి, ఎవరిని చూసి ఓటు వేయాలని చెప్తారు? ఏం చూసేది అందరు విఘ్నతతో ఉన్నోళ్ళే, ఎవరు ఇక్కడ తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. అందరూ తెలివి గలవాళ్ళే, విఘ్నత కలిగిన వాళ్ళే. వాళ్ళ విఘ్నతతో వాళ్ళు చూసుకొని ఓటేస్తారు. నా విఘ్నతతో నేను ఎవరిని వేసేయాలని వాళ్ళని వేసేస్తాను. మా ఎలక్షన్స్ ఫైనల్ ఇయర్. నేను ఇప్పుడు ఓటేయడానికి వచ్చాను, నా ఓటు హక్కు వినియోగించడానికి వచ్చాను. కాకపోతే 2 ప్యానెల్స్గా విడిపోయినందుకు కొంచెం ఒక కైండ్ ఆఫ్ పించ్ ఉంది. ఎందుకంటే యునానిమస్గా గెలిచింటే ఇంకా అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి, సినిమా వాళ్ళం కాబట్టి మనలో మనం ఇచ్చేసుకొని మన మీడియాకి టీఆర్పీ రేటింగ్లు ఇవ్వడం ఏందో అసలు నాకు అర్థం. ఇప్పుడు మీడియా అసలు కంప్లీట్గా టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతున్నాయి. 2 ప్యానెల్స్ దీని అసలు మా మధ్యన ఏమి గొడవలు లేకపోయినా కూడా మీరు అట్లా టైటిల్స్ పెట్టి అట్లా ఏవో హెడ్లైన్స్ పెట్టి క్రియేట్ చేస్తున్నారు. అట్లా ఏమీ లేదు. హోప్ ఫర్ ద బెస్ట్ పర్సన్స్ విన్ అండ్ ఇంకా మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇంకా దే హ్యావ్ టు కమ్ అప్ ఇన్ మా ఎలక్షన్స్. ఇక్కడ తెలుగు వాళ్ళకు చాలా తక్కువగా ఉంది అంటే రావట్లేదు అవకాశాలు అంటారు కదా, దీని మీద మీరేం కమెంట్ చేస్తారు? దానికోసం కూడా వీల్ డిస్కస్ ఆన్ దట్ అండి. దట్స్ మేజర్ ఇష్యూ ఆల్సో. అంటే అందరు టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ అవకాశం వస్తుంది, తెలుగు వాళ్ళకే అవకాశం అని కాదండి. టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు టాలెంట్ ఉంది, లక్ ఉందంటే డెఫినెట్గా వస్తుంది. దర్ ఈజ్ నథింగ్ లైక్ తెలుగు, తమిళ్. ఇప్పుడు మన వాళ్ళు కూడా అటు వెళ్ళి చాలా ఫ్లరిష్ అయిన మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో దర్ ఇస్ నథింగ్ పర్టికులర్ లైక్ తెలుగు, తమిళ్ అని చెప్పేసి. తెలుగు వాళ్ళకి కూడా ఉంటుంది, బట్ తెలుగు వాళ్ళు కొంచెం ముందుకు రావట్లేదు. అంటే మనకు కొంచెం కన్జర్వేటివ్ మైండ్స్ కాబట్టి మన సినిమా అంటే అదొక దీనిగా చూస్తారు. బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రొఫెషన్, కొంచెం రెప్యుటేటెడ్ ప్రొఫెషన్. సెలబ్రిటీ అనగానే ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ డిఫరెంట్ మైండ్ సెట్స్ అండి, డిపెండ్స్ ఆన్ ఎవ్రీ వన్. సో లెట్స్ సీ. ముఖ్యంగా మీరు ఏ డిమాండ్ను సంతోషపరచుతోటి ఓటేస్తున్నారు? మీకు నచ్చినప్పుడు డిమాండ్ ఏంటి? మీరు ఏ డిమాండ్ చూసి ఓటేస్తారు? ఉన్నటువంటి ఇస్తారు కదా డిమాండ్స్ అన్ని. ప్రతి ఆర్టిస్ట్ బిజీగా ఉండాలండి, అందరు ఆర్టిస్టులకి వర్క్ ఉండాలి. ఆ డిమాండ్ బట్టి నేను ఓటేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మా అసోసియేషన్లో యంగ్ జనరేషన్ పీపుల్ అంతా కూడా పోటాపోటీగా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసుకున్నారు. అందరూ కూడా ఎలక్షన్ అవగానే మళ్ళీ మేమంతా కలిసిపోయి ఒక్కటిగానే ఉంటా ఉన్నారు. అది చాలా మంచి ఇది. ఈ విషయంలో నేను ఒకటే ఏం చెప్తానంటే, ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ టైం మీరు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతకుముందు ఎవరు ఎప్పుడు చేయలేని కార్యక్రమాలు మీరు చేశారన్న సంగతిని మొత్తం ఇవాళ అందరికీ తెలుసు. మీరు అదే పద్ధతిలో ఇక ముందు కూడా అనుకున్న కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా చేసే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. సో ఐ థింక్ తప్పకుండా అందరూ చూస్తూనే ఉండుంటారు. బట్ ఐ థింక్ ఓట్ వేయడానికి వచ్చాను నేను, అండ్ అందరూ మా వాళ్ళే. సో ఐ హోప్ దేర్ ఇస్ వన్ విన్నర్, అండ్ అదే ఒక విన్నరే ఉంటారు కాబట్టి. సో ఇయర్ తప్పకుండా మంచిది జరగాలి. సో ఫైనల్గా మాకు మంచిది జరగాలి ఎవరు గెలిచినా. థ్యాంక్ యూ. V3 న్యూస్ ఛానల్ అభిమానులకు అందరికీ నమస్కారం. సో ఎవరు ఏంటి చెప్పలేము, చాలా పోటాపోటీగా నడుస్తుంది. సో ఎవరు గెలిచినా కూడా కొంచెం మాకు మంచి విషయాలు, మాకు సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాను. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. మీరు ఏం కోరుకుంటారు మామూలుగా ఈ డిమాండ్లో వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీకు అనుకూలంగా ఉండి మీరు ఓటేయాలనుకున్న అంశం? బెనిఫిట్స్ అని ఏం లేదు సార్, అంటే ఎవరు గెలిచినా కూడా మా అసోసియేషన్కి మంచి పని చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే మెడికల్ ఎయిమ్స్ కానీ అలాంటివి, ఎందుకంటే కొందరు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు కాబట్టి సో మెడికల్ ఎయిమ్ కొంచెం ఇది చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ
పెన్షన్ అవన్నీ ప్లాన్ చేశారు కాబట్టి గుడ్ ఐడియా. సో బాగానే ఉంది. థ్యాంక్ యూ. 2 కళ్ళు నాకు చాలా బాగున్నాయి. ఇప్పుడు నా కొడుకులు ఏమంటున్నారంటే ఏదో ఒక కన్ను పెట్టుకోమ్మా, ఒక కన్ను తీసే అంటున్నారు. ఏం చేయాలి? ఎవరిని గెలిపించుకోవాలి, ఎవరిని ఓడించుకోవాలి చెప్పండి. ఒక రకంగా ఇది బాధగా ఉంది. అంతే. ఎలక్షన్ అన్నప్పుడు తప్పదు, పోటీ లేకుండా చెయ్యాలి అని చాలా ప్రయత్నాలు చేశారు, అది జరగలేదు. యునానిమస్గా అన్ని చేయాలని అనుకున్నాము. మీరేం చెప్తారు లాస్ట్? న్యాయంగా చూసి మనకు ఎవరైతే బాగా పనులు చేస్తారో వాళ్ళని గెలిపించండి అనే అంటాం కదా, కానీ ఇద్దరూ చేసేవాళ్ళే. మాకు ఇంతకుముందు మేము అనుభవంతో చెప్తున్నాము. మాకు ఏది కావాలన్నా అర్ధరాత్రి వెళ్ళినా కూడా ఆదుకున్నారు ఇద్దరు కూడా. కానీ ఈరోజు ఇలా జరిగింది, ఒక రకంగా బాధగా ఉంది. ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒక ఫ్యామిలీ. ఒక దీంట్లో మెగా ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ లేదు. ఎలక్షన్స్ రావడం మంచిది. అంతకుముందు ఏంటంటే ఈయన ప్రెసిడెంట్, ఈయన సెక్రటరీ, ఈయన మెంబర్ అని చెప్పి డిక్లేర్ చేసేవాడు. బట్ నౌ ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ రెస్పాన్సిబుల్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఒక హెల్దీ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ ఉండాలి. దాంట్లో ఇప్పుడు మేనిఫెస్టోస్ వచ్చినాయి. మేనిఫెస్టోస్ ప్రకారంగా గెలిచిన వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రెషర్ తీసుకురావాలి. అది అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ వల్ల ఇక్కడ ఎలక్షన్స్ జరిగినాయి, రాష్ట్రంలో ఎలక్షన్స్ వల్ల ఇక్కడ ఎలక్షన్స్ జరిగినాయి అంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా జరిగినాయి, అంతకుముందే జరిగినాయి కదా ఎలక్షన్స్. జరిగినాయి కదా. ఇప్పుడు జయసూద్ గారు వాళ్ళు పోటీ చేశారు కదా, అప్పుడు ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్దగా కళాకారులు ఉన్నారు, ఆర్టిస్టులు, వాళ్ళకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏం హెల్ప్ చేయక్కర్లేదు. బట్ డిజర్వింగ్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీని నమ్ముకుని బతుకుని అవకాశాలు లేక ఆర్థికంగా కానీ హెల్త్ పరంగా కానీ దే నీడ్ హెల్ప్. ఇలాంటి అసోసియేషన్ చెయ్యాలి. ఎలక్షన్స్ ఎందుకు ఉండాలంటున్నానంటే ఇట్ ఈస్ జస్ట్ స్పిరిట్. మేం చేస్తాం ముందుకు వచ్చి చేస్తే మంచిది. చెయ్యకపోతే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన అడగాలి, ఏమయ్యా లాస్ట్ టైం మీరు చేస్తానే ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేయాలి. Only when there is an opposition, only when there is the questions, there will be implementation of manifestos. బిల్డింగ్ కట్టాలంటే చందాల అవసరం లేదా, అందరూ ఆర్టిస్టులు తలుచుకుంటే ల్యాండ్ వస్తుంది, బిల్డింగ్ వస్తుంది, అందరూ తలుచుకోవాలి అంతే. వెరీ ఈజీ, సింపుల్.